సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా మనందరం గొప్ప అదృష్టవంతులమే. మరలా ఇంకోసారి మీ అందరికీ చెప్తున్నాను, సంతోషంతో. ఎందుకంటే ఇంత సదవకాశం బాబా ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదండి. ఇది రాసిస్తాను నేను. కారణం, సాయి హారతులపై ఇంతవరకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు ఇంత ప్రవచనం చెయ్యలా. ఏ ఊరి వాళ్ళకి అదృష్టం రాలా. మరి అదృష్టాన్ని బాబా నీకు నాకు ఇద్దరికి కల్పించాడు. కారణం, ప్రవచనం చెప్పేది బాబా, ప్రవచనం వినేది కూడా బాబానే. అంటే మరి అనంతపూర్ భక్తులకి ఎంత స్థానం బాబా ఇస్తున్నాడో గ్రహించండి, తెలుసుకోండి, సాధన చేయండి, ఇంకా పైకి రండి, ఆధ్యాత్మికంగా ముందుకు రండి. మీరు 10 మందిని మోటివేట్ చేయండి, 10 మందికి జ్ఞానాన్ని మీరు పంచిపెట్టండి. అదే అసలు సిసలు సాయి సేవ, అదే సాయి సేవ. కాబట్టి ఆ విధంగా మనం అడుగుతున్నాం, మాలిక్ హమారే తుమ్ము బాబా సాయి. బాబా నా మాలిక్ అంటే నా సర్వం, నా యజమాని నీవే, నా యజమాని నీవే. కాబట్టి బాబా నన్ను దయతో చూడు, కృపతో చూడు దేవా అని, రెహం నజర్ కరో అని గొప్పగా చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే అని చెప్పడం జరిగింది. ఇందులో మనకి కాస్త తప్పుగా ఉండేది ఎక్కడంటే, చాలా ఫాస్ట్గా పడతారండి. చాలా చోట్ల ఇది తప్పుగా పడేస్తారు. ఎక్కడ ఫాస్ట్గా ఎక్కడ అంటారు, జావుల కాకడానికి బెదరో, జావుల కాకడానికి బెదరో అంటారు. పాడేవాళ్ళు పాపం అర్థం కాదు, పుస్తకం చూడరు వాళ్ళు. పాడే ఆయనకి కూడా సరిగ్గా నెమ్మదిగా పడతారు. జాగ్రత్త ఫస్ట్ మాకు అర్థం కాదు. మొదట్లో హారతి పాడేటప్పుడు జావులే అన్నంతలో గెలబడిన తర్వాత ఉతరో అనేవాడు. ఏంటప్ప ఉతరో అంటే ఏమిటి ఉతరటం అంటే అసలు అదా కాదు. అది జాహోయిల తుజరే కాకడాకి రాహులాంతరి హో, అక్కడ స్ప్లిట్ చేయాలి. జాహోయిల తుజరే కాకడాకి రాహులాంతరి హో, అక్కడ కలుస్తున్నప్పుడు నెమ్మదిగా పడితే స్పష్టంగా మనం పాడుకోగలుగుతాం. అది గబగబ పాడామనుకోండి, మన అష్టం ఓం సాయనాథర్మ, ఓం లక్ష్మీనారాయణ, కృష్ణాదేవ రూపాయనమా, ఓం ధర్మ అటుపడిక్ అటుపక్ అటుపడిక్ అయిపోయాయి. డబక్కు ఫటక్కు ఓం కామాది సద్వేరి ధ్వంసలే నమ, ఓం కామ సట్ ఫట్ ఫట్ అంటాడు. అయిపోయినాడు ఓం కామాది సట్ ఫట్ ఫట్. ఎందుకంటే ఆ తర్వాత పలకడం రాదే, నాలుగు తిరగదు కదా. తిరగాలంటే ఏం చేయాలి? నెమ్మదిగా చదవాలి. ఓం కామాది షడ్వైరి ధ్వంసినే నమః అంటే తిరుగుతుంది. చూడండి అక్కడ ఓం కామాది సట్ ఫట్ ఫట్ అంటే ఏముంది అయిపోయి. అదేవిధంగా ఓం సత్పరాయణాయ నమః, ఓం సత్యనారాయణాయ నమః కాదండి. ప్రింటింగ్ కూడా కొంతమంది సత్యనారాయణ నమః అనుకుంటారు. ఓం సత్పరాయణాయ నమః. ఎందుకు అని చెప్పడం అంటే నెమ్మది ముఖ్యం. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం.
ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుందన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై సాయినాథ్.